తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. రాము సోము అనే ఇద్దరు అబ్బాయిలు ఇరుగు పొరుగు ఇళ్లలో ఉండేవారు. ఇద్దరు ఒకే స్కూల్లో ఒకే క్లాస్ లో చదువుతున్నారు. అయినా వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడలేదు. రాము ఎంతో బుద్ధిమంతుడు, తెలివైనవాడు. చక్కగా బడికి వెళ్లి బాగా చదువుకునేవాడు, మంచి మార్కులు తెచ్చుకునేవాడు. సోము ఇందుకు పూర్తిగా వ్యతిరేకం. బడికి సరిగ్గా వెళ్లేవాడు కాదు, పాఠాలు చదివేవాడు కాదు. ఎప్పుడు అక్కడ ఇక్కడ గోళీలు బొంగరాలను ఆడుకుంటూ కాలం వృధా చేసేవాడు. ఇంట్లో తల్లిదండ్రులు, బడిలో ఉపాధ్యాయులు సోమును కోప్పడేవారు. రాముని చూసి బుద్ధి తెచ్చుకో, వాడు ఎంత బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడో చూడు అంటూ రాముని మెచ్చుకుని సోముని కోపగించుకునేవారు. దాంతో సోముకి రాము మీద ఆగ్రహం ఏర్పడింది. రాముని ఎలాగైనా దెబ్బతీయాలనుకున్నాడు. పరీక్షలు దగ్గరవుతున్న సమయంలో ఎవరూ చూడకుండా రాము పుస్తకాలన్నీ బావిలో పడేశాడు సోము. పుస్తకాలు పోయినందుకు రాము బాధపడ్డాడు. వాడి తిక్క కుదిరిందనుకున్నాడు సోము. పరీక్షలు వచ్చాయి. రాము చక్కగా పరీక్షలు రాశాడు. సోము సరిగ్గా రాయలేకపోయాడు. పరీక్ష ఫలితాలు వచ్చాయి. రాము ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. సోము ఫెయిల్ అయ్యాడు. సోము రాము దగ్గరికెళ్లి, నీ పుస్తకాలు పోయాయి అన్నావు కదా, పరీక్షల్లో ఎలా పాస్ అయ్యావు అని అడిగాడు. అందుకు రాము, నేను ఏ రోజు పాఠాలు ఆ రోజే చదువుకునేవాడిని, నోట్సులు రాసుకునేవాడిని, అవసరమైన పద్యాలు సమాధానాలు అన్ని కంఠస్థం చేసుకున్నాను, అందుకే బుక్స్ పోయినా రాయగలిగాను అని చెప్పాడు. తను చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడ్డాడు సోము. ఆ రోజు నుంచి ఏ రోజు పాఠాలు ఆ రోజు చదవడం ప్రారంభించాడు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.